హలో గాయస్, వెల్కమ్ టు తెలుగు గల్లీ టాక్స్. ఈ రోజు మన మెగాస్టార్ న్యూ మూవీ మన శివశంకర్ వరప్రసాద్ గారి మూవీ రిలీజ్ అయింది. మనం ఇప్పుడు వెళ్ళి పబ్లిక్ టాక్ తెలుసుకుందాం. పక్కనే థియేటర్ ఉంది, ఓకేనా? మార్నింగ్ షో అయిపోయింది, ఇప్పుడే జనాలు వస్తున్నారు వెనకాల. సో ఇప్పుడు మన మూవీ ఎలా ఉందో కనుక్కుందాం. మూవీ ఎలా ఉంది? బాగుందా? మూవీ ఎలా ఉంది? బాగుందా అంటే ఏం నచ్చిందా మీకు సినిమాలో? కామెడీ 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 ప్లస్ వెంకటేష్ డాన్సింగ్ మొత్తం బాగున్నాయి. సో చిరంజీవి ఫుల్ వాస్తవంగా అయితే యూత్ లాగా మూమెంట్ చేసిండు మొత్తం. కామెడీ బాగుంది. మస్తు బాగుంది. ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. మూవీ ఎలా ఉంది చెప్పు. మూవీ ఎలా ఉంది? సినిమా నచ్చిందా? బాగుందా? మూవీ ఎలా ఉందండి? బాగుంది. సినిమాలో ఏం నచ్చినాయి? వెంకటేష్ చిరంజీవి కాంబినేషన్ సూపర్. కాంబినేషన్ బాగుందా? హిట్ అయిందా మూవీ? మామూలు హైలైట్. చిరంజీవి అసలు ఫస్ట్ లో ఎలా డాన్స్ చేశాడో అంతకంటే ఈ విరగా తీసిండు. అవునా? ఓకే. డైరెక్టర్ కి అసలు అవునా? 100 కామెడీ కామెడీ సూపర్. ఇక సంక్రాంతి మొగడే. మూవీ ఎలా ఉందన్న? బాగుంది. చూసారా? మూవీ చూసారా? చెప్పండి, మూవీ ఎలా ఉంది? సూపర్ ఉందండి. పిటి సార్ క్యారెక్టర్ ఇంకా ఎక్సలెంట్ ఉంది. ఎందుకంటే నేను పీటీనే. ఓకే. చాలా బాగుంది. పిల్లలు ఎంత దగ్గర తీసుకోవాలంత దగ్గర తీసుకున్నారు. ఫ్యామిలీ అంటే కొంచెం ఉండొచ్చు కానీ అంత ఈగో కొంచెం ఫ్యామిలీ షో మొత్తం అంత ఫ్యామిలీ షోనే సార్. మొత్తం కామెడీ ఉంది, ఫ్యామిలీ ఉంది, హ్యాపీగా ఉంది. సినిమాలో ఏం నచ్చినాయి మీకు బాగా? సార్ ఫ్యామిలీ విషయంలో హస్బెండ్ కొంచెం తను కొంచెం తగ్గుంటే బెటర్ అనిపించింది సార్. కాన్సెప్ట్ మొత్తం హస్బెండ్ అండ్ వైఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ అంటే తను అక్కడ ఎస్ట్ చేయకుండా సారీ నెక్స్ట్ డే చెప్పడము, లేకపోతే ఆఫ్టర్ 1 month అని తను అంటది కదా, అలా చెప్పుకుంటే బాగుండేది. 6 years వరకు వెయిట్ చేయకుండా. థ్యాంక్ యూ. అలా మూవీ ఎలా ఉందన్న? బాగుంది. సినిమాలో ఏం నచ్చింది మీకు? శ్రేజ క్యారెక్టర్ స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ అన్న కామెడీ పెట్టారు. ఓకే. సో తర్వాత అంటే నేను అనుకున్నా ఇంకా ఇలాగే స్లోగా రిలీజ్ అనుకున్నారని. ఓకే. వెంకటేష్ గారి ఎంట్రీతో మాత్రం ఒక 60 టర్నింగ్ పాయింట్. ఓకే. సెకండ్ హాఫ్ లో అంటే మూవీలో కామెడీ ఏం అంటే ఏది బాగా క్లిక్ అయింది అంటారు? బాగా కామెడీ క్లిక్ అయింది. కామెడీ. టు బి హానెస్ట్ కాన్సెప్ట్ ఏంది అసలు? ఈసారి ఏం చేశారు? ఏం జస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోయారు కదా. విడిపోయి వాళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత ఎలా కామన్ యూనివర్సల్. ఓకే. సో ఎలా కలిసారు, ఎవరి ద్వారా అని. అంటే ప్రెసెంట్ జనరేషన్ కి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ఏమన్నా మెసేజ్ ఇచ్చారా? ఏదైనా మెసేజ్ ఉందా? ఉంది. అంటే ఏమన్నా ఏమర్థమైంది? ఎన్ని తొలవైనా సరే చివరికి కలిసే ఉండాలి. తర్వాత హైలైట్ ఏంటంటే డాన్స్ అనిల్ సార్ బ్రహ్మానంద్ అన్నారు. అంటే ఇలాంటి కామెడీస్ లేకుండా ఓకే చిరంజీవి వెంకటేష్ హ్యాండిల్ చేశారు. నా మూవీ సంక్రాంతికి బంపర్ ఆఫర్ హిట్ కొడుతుంది కంపల్సరీగా. ఎందుకనంటే 100 days పక్క ఇది ఫ్యామిలీ విత్. ఇంకోటి ఏంటంటే హస్బెండ్ వైఫ్ సినిమా ఇప్పుడు ఎంత ఇడిపోయినా కానీ లాస్ట్ కి వాళ్ళిద్దరి మధ్యలో కలిసిపోతారు అనేది చాలా ఎక్సలెంట్ మెసేజ్ సినిమా. ఈ సంక్రాంతికి చాలా ఫెస్టివల్ గా ఇది సినిమా దూసుకెళ్తుంది. మెగాస్టార్ విక్టర్ వెంకటేష్ ఫ్యాన్స్ అభిమానులు చాలా మంది వచ్చారు. చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది. చాలా మూవీ ఏమన్నా మెసేజ్ ఇచ్చారా? వైఫ్ అండ్ హస్బెండ్ కి ఏమన్నా మెసేజ్? ప్రెసెంట్ జనరేషన్ లో మ్యారేజ్ అనేది ఒక సిచ్యువేషన్ నడుస్తుంది కదా, అంటే ఏం మెసేజ్ ఇచ్చారు మూవీలో? మెసేజ్ అంటే విడిపోయినా గానీ మళ్ళీ కలుసుకోవచ్చు అనేది ఆ మెసేజ్ ఉన్నది. అంటే ఫ్యామిలీ పరంగా ఎవరు ఎన్ని గొడవలు పడ్డా గానీ భార్య భర్తలు విడలేవు అనే ఒక మెసేజ్. అది కాన్సెప్ట్ బాగున్నది. నాకైతే సినిమా బాగుంది. సినిమా చాలా ఎంటర్టైన్మెంట్, అందరూ చూడదగిన కామెడీ మొత్తం ఎంటర్టైన్మెంట్ కంప్లీట్. సంక్రాంతికి ఒక మంచి మెసేజ్. అది చాలా హిట్ సినిమా ఇది. అది ఫ్యామిలీ సినిమా కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఇండస్ట్రీ రికార్డ్ ఇది ఈ సినిమా. అంటే ఇంతకుముందు F2 తీశారు కదా కామెడీ, అంటే ఆ రేంజ్ లో ఉన్నా అంత హిట్ చెప్పుకోవచ్చా? అంత హిట్ చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఇలాంటి సినిమాలు రావాలండి, ఎందుకంటే మల్టీ స్టారర్ సినిమాలు ఈ రోజులు తెలుగులో చాలా తక్కువ వస్తున్నాయి. అందులో ఒకటి ఫ్యామిలీ ఆడియన్స్ చాలా దూరం అయ్యారు. ఈ మధ్య చాలా యాక్షన్స్ సినిమాలు రావడం, ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ కాకపోవడం, ఇలాంటి సినిమాలు రావాలి. ఇలాంటి మల్టీ స్టారర్ సినిమాలు ఒక ఈగో, ఒక మనుషుల మధ్య ఈగో అనేది ఎలా ప్రాబ్లమాటిక్ గా ఉన్నది అనేది సినిమాలో మెసేజ్ బాగున్నది. సినిమాలో యాక్షన్ ఉందా, కామెడీ ఉందా అని అనే కంటే కూడా సెంటిమెంట్ బాగా పండించారు. మెసేజ్ ఓరియంటెడ్ ఉంది, సెంటిమెంట్ బాగున్నది. ప్రెసెంట్ జనరేషన్ లో అది ఖచ్చితంగా అవసరం. మ్యారేజ్ లో గొడవలు అయితే ఉంటాయి. ఈగో అనేది సాటిస్ఫై కాకపోవడం, ఒకళ్ళు ఈగోని ఇంకోళ్ళు హర్ట్ చేయడం, ఒకళ్ళు తగ్గడం, అది ఒకటి నెగ్గడం, ఒకరిని నెగ్గించుకోవడం, ఒకళ్ళు తగ్గించుకోవడం, ఒకరు తన తప్పు దాచుకొని ఇంకొకరి మీద నెపం పెట్టడం అనేది ఉంటది కదా. అట్లా ఒకరిని మనం గుడ్ అని చెప్పి ఒకరిని బ్యాడ్ అనిపిస్తాం కదా.
అలాంటి మెసేజ్ చెప్పారు. సినిమాలు బాగున్నది. ఓకే, అంటే ఇంత ముందు సినిమాలతో పోలిస్తే అనిల్ రావుపూడి బెస్ట్ బెటర్ మూవీ, దానికన్నా అన్నిటికన్నా బెటర్ మూవీ. అనిల్ రావిపూడి యొక్క 8 సినిమాల్లో కానీ 9వ సినిమా చాలా బెటర్. అన్ని జోనాలు చూసుకుంటే చాలా మంచి సినిమా ఇది. ఓకే, సో బిగ్గెస్ట్ ఫ్యామిలీ హిట్ ఈ సంవత్సరం. బిగ్గెస్ట్ ఫ్యామిలీ. ఓకే, థ్యాంక్ యూ అన్న. చెప్పన్న, మూవీ ఎలా ఉంది? బాగుంది ఓవరాల్ గా. కాకపోతే సినిమా విక్టరీ గారికి ఇచ్చేసి చిరంజీవి గారు గెస్ట్ రోల్ చేస్తే బాగుంది అనిపించి. విక్టరీ వెంకటేష్ అవుపడతాడు ప్రతి సీన్ కూడా. సినిమా అయితే బ్లాక్ బస్టర్, కాకపోతే వెంకటేష్ చేస్తే ఇంకా పెద్ద హిట్ అయ్యింది. ఓకే, సినిమా కాన్సెప్ట్ పరంగా ఓకే. కాన్సెప్ట్ అంటే ఫ్యామిలీ. చిరంజీవి గారు రోల్ వెంకటేష్ గారు చేసి ఉండి వెంకటేష్ గెస్ట్ రోల్ చిరంజీవి గారు చేస్తున్నట్టయితే, మా బాధ చేస్తున్నట్టయితే పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యేది. సంక్రాంతికి వస్తాను కంటే ఇంకా బ్లాక్ బస్టర్ అయ్యేది. ఓకే, థ్యాంక్ యూ అన్న.